పాయింట్ తీసుకుని వాళ్ళిద్దరూ డిబేట్ చేస్తామన్నట్టు నాకు ఒక వార్త తెలిసింది. దాని గురించి నేను ఒక వీడియో పెట్టాను. నిజానికి ఆ డిబేట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, క్రాంతి అని నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు. ఉండాలని ఆశించిన వారిలో నేను కూడా ఒకడిని. అయితే సోదరులు రాజేష్ గారు రాజకీయంలోకి వెళ్ళారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. దానివలన క్రైస్తవ సేవకులమైన మాకు ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. రాజేష్ మహాసేన గడిచినటువంటి నిన్నటి దినమున ఒక వీడియోని అప్లోడ్ చేశారు. సో ఆయన ఏం చేశారంటే, ఈ డిబేట్స్ సావుకులకు ఎందుకు, ఇంతకుముందు జరుగుతుండే మతపరంగా, కానీ ఇప్పుడు సావుకుల పక్షాన ఇలా డిబేట్స్ జరుగుతూ ఉంటే బైబిల్కు ఉన్నటువంటి వాల్యూ అనేది ఉండదు. సో ఎవరిది తప్పైనప్పటికీ కూడా బైబిల్ మీదనే ప్రభావం పడుతుంది కనుక ఇటువంటివి చేయకూడదని చెప్పి కొన్ని బైబిల్ వ్యతిరేకమైన పదాలు ఉంటాయి, కొన్ని సర్దుకుని పోయేటివి కూడా ఉంటాయని చెప్పేసి కొన్ని రెఫరెన్స్ తను కోట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. ఆ వీడియోని ఒకసారి మనం చూద్దాం. పాయింట్ తీసుకుని వాళ్ళిద్దరూ డిబేట్ చేస్తామన్నట్టు నాకు ఒక వార్త తెలిసింది. దాని గురించి నేను ఒక వీడియో పెట్టాను. నిజానికి ఆ డిబేట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, క్రాంతి అని నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. రైట్. ఈ వీడియోకి స్పందించినటువంటి వికేఆర్ అంటే విజయ్ కుమార్ గారు హైదరాబాద్లో ఉంటారు. వారు స్పందించి ఏం చేశారంటే, అన్న ఇది కరెక్ట్గా కాదు, ఇది దీంట్లో కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి నేనేం చూస్తున్నానంటే దీన్ని అనలిస్టులో పెట్టండి ఈ వీడియోని. కాబట్టి క్రైస్తవ సమాజంలోనికి తప్పుడు యొక్క ప్రచారము లేక ప్రభావం వెళుతుంది, కాబట్టి చాలామంది డిస్టర్బ్ అవుతారు మీరు చెప్పినటువంటి మాటలను బట్టి అని చెప్పేసి తన యొక్క ఒక వీడియో పెట్టారు. అసలు ఆయన ఏం చెప్పారో ఒకసారి విందాం. వికేఆర్ గారు సందర్భాన్ని బట్టి అది ఆ విధంగా రాయబడి ఉంది అన్న మాట కూడా మీరు మాట్లాడారు. అయితే బైబిల్లో ఆయా సందర్భాలకి చెప్పిన మాటలు అవి లేదన్నా, ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడినా మరొక మాటకి వ్యతిరేకించే సందర్భాలు కానీ వ్యతిరేకించే మాటలు, వ్యతిరేక వచనాలు, వైరుధ్యాలు మాత్రం బైబిల్లో లేవని ఇందుమూలంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు తెలియక మాట్లాడిన మాటలు దయచేసి వెనక్కి తీసుకోండి. వీలైతే ఆ వీడియో మీరు అనలిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సమాజం అంతటికీ కనబడుతున్నారు. అటు రాజకీయంగాను ఇటు సామాజికంగాను అన్ని వర్గాల వారు మీ వీడియోలు చూస్తున్నారు. అలా హైందవ సోదరులు చూస్తున్నారు, రాజకీయ నాయకులు, రాజకీయ అభిమానులు, మీ పార్టీలో ఉన్న హిందూ సోదరులు అందరూ చూస్తారు. వాళ్ళు మీ మాటలను అపార్థం చేసుకుని బైబిల్ని తక్కువగా ఎంచే పరిస్థితులు ఉంటాయి. దానికి మీరు కారకులు కాకూడదు. మీరు మంచివారు, మీరు ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా ఎదగాలన్నది మా కోరిక. మీకు తెలియకుండా బైబిల్ గురించి మీరు మాట్లాడొద్దని ఒక సేవకునిగా, మీ తమ్ముడిగా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. బైబిల్లో సందర్భానుసారంగా రాయబడిన రైట్ ఇలాగనే చెప్పి ఆ వీడియోని గురించి మాట్లాడారు. అయితే ఇందులో ఈయన కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాటను కూడా అర్థం చేసుకున్నారు. ఓకేనా? రైట్. ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే, మేము అందరం కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము, ఫోన్ కాల్ కూడా చేయొచ్చు, కానీ ఈ వీడియో ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఈ వీడియో అర్థం చేసుకోవడానికి వీడియో చేస్తున్నట్టుగా కూడా వీకేఆర్ గారు చెప్పారు. దానికి స్పందించి రాజేష్ మహాసేన గారు కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. అయితే క్రైస్తవ్యంలో ఇలా ఉండకూడదు, వీళ్ళంతా నాతో కలిసి ఉంటారు అని చెప్పేసి ఇలా మాట్లాడుకోవడం జరిగిందని చెప్పేసి మరి రాజేష్ మహాసేన గారు కూడా ఆ మాటను చెబుతూ క్రైస్తవ్యంలోనికి కొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తి సంధించుటకు, దీనికి సమాధానం చెప్పుటకు కొంతమంది పాస్టర్లకు అవకాశంను కల్పించారు. ఆ అవకాశంలో దాదాపుగా పాయింట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా మరి 16-17 పాయింట్స్ ఉన్నాయి. ఈ 16-17 పాయింట్స్ని క్లియర్ చేయాలంటే టైం చాలా పట్టుద్ది. కాబట్టి మరి అన్ని రెఫరెన్స్ ఆధారాలు కాకుండా మీ అందరికీ రాజేష్ మహాసేన గారికి, మరి ప్రాముఖ్యంగా వికేఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ, మరి బైబిల్ సిద్ధాంతంలో ఉన్నటువంటి, బైబిల్ యొక్క క్రమములో ఉన్నటువంటి కొన్నిటిని సహోదరుడు దీన్ని సంధించాడు. ఓకేనా? సో దానికి మన సమాధానం చెబుతూ, ప్రేమపూర్వకంగా సమాధానం చెబుతూ రాజేష్ మహాసేన గారు అర్థం చేసుకుంటారని,
అలాగే రాజేష్ మహాసేన గారి యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను కూడా అర్థం చేసుకుంటారని, మీరందరూ కూడా మంచి ఆలోచనతో వీటిని ఆలోచించాలని, ఆలోచింప చేయాలని కూడా నేను కోరుకుంటూ ఇక్కడ నేను వీటిని ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి కదా, కాంగో కానీ ట్రిపుల్ కాంగ్ అంటారు దాన్ని, ఆర్గను, జాజు, ఇలాంటి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడతారు. చాలా వినసొంపుగా ఉంటాయి వినడానికి. కొన్ని చర్చలకు వచ్చేటప్పటికి అసలు వాయిద్యాలు వాయించకూడదు అంటారు. అంటే పరస్పర విరుద్ధమైన, అంటే ఇది వేరు అది వేరు. వాళ్ళిద్దరూ ఏం చెప్తారంటే బైబిల్లో ఉన్నాయంటుంటారు. అలాగే కొన్ని చర్చిల్లో బాప్తిసం ఇస్తారండి, అది కంప్లీట్గా ముంచి లేపుతారు. మరికొన్ని చర్చిల్లో జస్ట్ చిలకరింపిస్తారు. అంటే మరి బైబిల్ రీత్యా ఏది కరెక్ట్? దాంట్లో కొన్ని చర్చిల్లో ఓన్లీ వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, బొట్టు కానీ చెవులీలు కానీ అసలు ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా ఉంటారు. మరికొన్ని చర్చిలకు వెళ్ళేటప్పటికి చక్కగా మంచిగా ముస్తాబు అవుతారు, పూలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కొబ్బరికాయలు కూడా కొడతారు. మరికొన్ని చర్చిల్లో క్రిస్టియానిటీ యేసుక్రీస్తు ప్రభు వారు అని చెప్పింది ఒకటే సిద్ధాంతం. ముందుగా వారు వాడినటువంటి చక్కని ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, ఆ ప్రశ్న ఏమన్నాడంటే, కొన్ని సంఘాల్లో వాయిద్యాలు ఉంటాయి, కొన్ని సంఘాల్లో వాయిద్యాలు ఉండవు. అయితే వాయిద్యాలు ఉన్న దగ్గర మంచి స్వరముతో పాటలు పాడుతున్నప్పుడు ఆనందంగా కనిపిస్తుంది. కానీ మరి ఇది ఎక్కడ విడ్డూరం? ఇంకొక చర్చిలో వచ్చేసి ఈ మ్యూజిక్స్ కానీ, ఈ డోలకు కానీ, డ్రమ్స్ కానీ కొట్టకుండా ఉండటం అనేది ఇదెక్కడి క్రైస్తవ్యము? క్రీస్తు ఒకటే కదా, బైబిల్ ఒకటే కదా, పుస్తకాలు 66 కదా, అందరూ వాడుతున్నది ఒకటే కదా అన్నట్టుగా ఇక్కడ చెప్పగలిగినారు మహాసేన గారు. సో దానికి సమాధానం ఏంటంటే, సార్ ఇక్కడ విషయం ఏంటంటే, సంగీతము అనేది పరలోకానికి సంబంధించిందా, భూలోకానికి సంబంధించిందా అంటే యెహోవానికి మాత్రమే సంబంధించింది. ఓకేనా? ఈ భూలోకానికి సంబంధించింది. అయితే మనం గమనించండి, మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. మీకు కారు ఉండొచ్చు, సో నాకు కారు లేకపోవచ్చు. గమనించండి సార్, నేను చెప్పే విషయాన్ని మీరు ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోండి. మీకు కారు ఉంది, నాకు కారు లేదు, అయినా నేను బ్రతుకుతున్నాను, నువ్వు బ్రతుకుతున్నావు. మన గోల్ ఏంటంటే, చివరికి మన ఇద్దరం చనిపోయిన తర్వాత, కారున్న నీవు, కారు లేని నేను, చివరికి చనిపోయిన తర్వాత దేవుని రాజ్యము చేరటం అనేది ప్రధానమైనది. అర్థమవుతుందా సార్? అంటే కొంతమంది వాయిద్యాలు వాయించినా, కొంతమంది వాయించకపోయినప్పటికీ కూడా వారి గోల్ ఒకటే ఉంటుంది, చివరికి మోక్ష రాజ్యంలో పరలోకంలో అడుగు పెట్టాలనేది మాత్రమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ సిద్ధాంతపరంగా బైబిల్ ఒక చోట ఉండి ఇంకొక చోట లేకపోయినంత మాత్రాన, ఈ వ్యక్తి కొట్టినంత మాత్రాన, ఈ వ్యక్తి కొట్టకపోయినంత మాత్రాన, కొట్టినవాడు పరలోకానికి వెళ్తాడు, కొట్టనవాడు పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. కారున్న మీరు, కారు లేని నేను. కారు ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావని రూల్ లేదు, కారు లేకున్నంత మాత్రాన్ని నేను పరలోకానికి వెళ్తానన్న రూల్ మాత్రము లేదు. ఈ బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే, పరిశుద్ధులుగా బ్రతకండి, పవిత్రుడిగా బ్రతకండి, పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండండి. ఇక్కడ డ్రమ్ము కొడితే పరలోకానికి వెళ్తారు, డ్రమ్ము కొట్టకుంటే పరలోకానికి వెళ్ళరు అని బైబిల్ తెలియచేయాలి. ఓకేనా సార్? రైట్. ఇక రెండవది, బాప్తీసాల గురించి మాట్లాడారు. కొంతమంది నీళ్లు చల్లి చిలకరిస్తూ ఉంటారు, మరి కొంతమంది నిండా ముంచుతారు అని చెప్పారు. సార్, బాప్తిజం అనే దానికి మాటకు అర్థం ఏంటంటే బ్యాప్టిజో. బాప్టిజో అనే మాటకు అర్థం ఏంటంటే కడగబడుట. కడగబడుట అంటే ఏంటి? పాపములు కడుగుకోవటం, ఎక్కడ క్రీస్తు రక్తంలో కడగబడటం. అయితే ఇప్పుడు మీరు గమనించండి, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం నుండి వస్తూ ఉన్నప్పుడు వారందరూ ఎర్ర సముద్రంలో బాప్తిస్మము పొందిరి అన్నారు. కానీ వాళ్ళని ఎవరు కడగలేదు, వాళ్ళకి ఎవరు నీళ్ళల్లో ముంచలేదు, వాళ్ళకి ఎవరు ప్రార్థన చేయలేరు. అయితే మరి వాళ్ళు ఎలా బాప్తిస్మం పొందారని మీరు ప్రశ్న వేయచ్చు. అర్థమవుతుంది సార్? సో కొన్ని విషయాలు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే, బాప్తిస్మము అంటానికి కడగబడటం అని అర్థం. ఓకేనా సార్? ఒక్కసారి స్నానం చేసిన వాడు రెండోసారి కాళ్ళు కడుక్కుంటే, చేతులు కడుక్కుంటే సరిపోతుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే కడగబడటం అనేది ప్రాముఖ్యమైంది. సో అలా కడిగినా, ఎలా కడిగినా వారి జీవితంలో పరలోకానికి వెళ్ళరు. ఇలా నిండుగా ముంచిన వాడైనా, అలా చిలకరింపుతో ఉన్నవాడైనా కూడా ఆ పరలోకానికి వెళ్ళరు. ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులే వెళ్తారు. పరిశుద్ధత కలిగినటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అయితే అలా బాప్తిసం తీసుకున్న వాడి యొక్క గోల్ ఒకటే అయి ఉంటుంది, ఇలా బాప్తిసం పొందిన వాడి యొక్క గోల్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. సిలువలో దొంగ ఉన్నాడు, అతను ఎవరు కడగలా,
నేను నీతో ఉంటానని చెప్పేసి ప్రభు దగ్గర అడిగితే అతను పశ్చాత్తాపాన్ని బట్టి రక్షించబడ్డాడు. కాబట్టి బాప్తిస్మం అనేది ఇలా చేస్తే పరలోకానికి వెళ్తారు, ఆ సంఘం చేస్తే పరలోకానికి వెళ్తారని బైబిల్కు సూచనగా బాప్తిస్మం మాత్రము లేదు. బాప్తిస్మం అనేది కడగబడటం, ఈ లోక మాలిన్యమును కడగబడటం, పాపమును కడగబడటం, శాపమును కడిగివేయటానికే బాప్తిస్మం అనే పేరుంది. కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి. రైట్, ఓకే. ఇంకొక ఏమంటారంటే డ్రెస్, వైట్ డ్రెస్ అంటారు. వైట్ డ్రెస్ వేసుకుంటారు, నిడారంభరంగా ఏ వస్తువులు కూడా లేకుండా కొన్ని చర్చెస్లో కనపడతా ఉంటారు. మరి కొన్ని చర్చెస్లో ఏంటంటే అన్నీ ఉంటాయి, అన్ని డ్రెస్సులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు అన్నట్టుగా అన్ని విషయాలు చెప్పారు మీరు. సో కొన్ని చర్చెస్లో అలా కూడా ఉంటారని మీరు విషయాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జీవము కలిగిన దేవుడు వస్త్రాన్ని చూడడు సార్, హృదయాన్ని చూస్తాడు. వస్త్రం అనేది పైరూపమును మనుషులు చూస్తారు. పైరూపమును చూసి నీ లక్ష్య పెట్టేవాడిని కాదు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీరు బైబిల్ తెలియదు అంటున్నారు, బైబిల్ చదవలేదంటున్నారు, నాకేం తెలియదు అంటున్నారు, కానీ ప్రశ్నలు మాత్రం అద్దరగొట్టే ప్రశ్నలు వేశారు. అర్థమవుతుంది సార్ మీకు? ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, కలర్స్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఇక్కడ పర్ఫెక్ట్ ఎవరు అనేది కాదు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎవరు అంటే హృదయ శుద్ధి గలవారు. హృదయం శుద్ధంగా ఉండాలి. వస్త్రాలు పరలోకాన్ని తీసుకువెళ్ళవు, బట్టలు పరలోకానికి తీసుకువెళ్ళవు. పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటి అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఓకేనా సార్? బట్టలను బట్టి ఏమీ ఉండదు. వాళ్ళు అక్కడ ఆ డ్రెస్సులు వేసుకున్నారు, ఇక్కడ ఈ డ్రెస్సులు వేసుకున్నారంటే అక్కడ వైట్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళల్లో పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళల్లో కూడా పరలోకానికి వెళ్ళేవారు ఉంటారు. సో వారు తక్కువ, వీరు ఎక్కువ అనడానికి వీలు లేదు. ఇక తర్వాత మరొక విషయాన్ని ప్రస్తావించారు సార్ మీరు. ఏమని ప్రస్తావించారంటే బాప్తిసం తీసుకున్న దగ్గరే దశమ భాగం ఏమంటారు, టైత్ ఇమ్మంటారు. ఇది ఎక్కడ న్యాయం క్రైస్తవుల్లో? అసలు బాప్తిసం అయితే పెద్ద తీసుకోవటమే కష్టం అంటే మళ్ళా దశమ భాగం కూడా అక్కడే ఇవ్వాలి అని మీరు దాన్ని ప్రస్తావించారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మన సొంత బిడ్డలు ఉంటారు సార్, మన సొంత బిడ్డలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. మీ పిల్లలు మీరు ఏ ఛానల్ పెట్టినా, మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంతమంది మీ దగ్గర పని చేసినప్పటికీ కూడా, మీరు ఏ దేశానికి రాజు అయినప్పటికీ కూడా, మీ పిల్లలు ఉన్నారు చూసారా, మీ పిల్లలు మీ ఆస్తికి హక్కుదారులు అవుతారు. సో ఎక్కడున్న నీ కుమారుడు అమెరికాలో ఉన్న నీ యొక్క బుక్కే, అంటే బ్యాంకు బుక్కే అమౌంట్ పంపిస్తాడు, ఇంకొకరు పంపించడు. ఎందుకంటే మీ ఇంట్లో తను పుట్టాడు కాబట్టి, నీ కుమారుడు కాబట్టి, నీ కుటుంబానికి వారసుడు కాబట్టి. అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మిస్ఫైర్ కావద్దు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీ మీద కోప్పడో ఇంకొకరి మీద కోప్పడో ఈ విషయాలు తెలియజేయట్లా, ఫ్యాక్ట్గా చెప్తున్నాను. విషయాన్ని గుర్తు చేసుకోండి. మీరు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలు, ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలు, ఎక్కడున్నప్పటికీ కూడా రాజేష్ మహాసేన యొక్క పిల్లలు అవుతారు. అలాగే వాళ్ళు ఏది సంపాదించినప్పటికీ కూడా రాజేష్ మహాసేన గారికి ఇవ్వాలి. దిస్ ఈజ్ ద రూల్. ఓకే? నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ భవిష్యత్తు అయినా సరే, ఈ బాప్తిసం పొందినటువంటి వ్యక్తి విషయం గురించి మాట్లాడుతున్నాను. అలాగే బాప్తిసము పొందినటువంటి ఆ స్థలము, ఆ సంఘము, అక్కడ అతడికి ఆత్మీయ కుమారుడుగా ఇతను మార్చబడతాడు, అతడు ఆత్మీయ తండ్రిగా మార్చబడతారు. వారిద్దరికి సత్సంబాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఫెలోషిప్ ఉంటుంది. కాబట్టి ఆ దినము నుండి అతడు అక్కడ జన్మించాడు కాబట్టి, ఆ సంఘంలో జన్మించాడు కాబట్టి, ఆ సంఘము అతనికి తల్లి సంఘముగా మార్చబడుతుంది. వై? అక్కడ అతనికి ఏం జరిగిందంటే బ్యాప్టిజో ఇవ్వటం జరిగింది, అతన్ని కడగబడటం జరిగింది. అంటే ఆ ఇంట్లో అతడు జన్మించాడు కాబట్టి అతని మీద పూర్తి హక్కు ఇతనికే ఉంటుంది. ఇంకొకళ్ళకి ఎందుకు ఉంటుంది సార్? మీ పిల్లలకి పూర్తి హక్కు మీ మీద, మీ బిడ్డలకే ఉంటుంది. ఆ తర్వాత మీ బిడ్డలపైన మీకే హక్కు ఉంటుంది. సో ఇది ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం. ఓకేనా సార్? రైట్. నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, బట్ కొంచెం క్లారిటీ తీసుకోండి. రైట్, ఓకేనా? ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కొన్ని చెప్పారు. ఏంటంటే కొంతమంది సండే ఆరాధన చేస్తారు, మరి కొంతమంది ఏమో సాటర్డే వర్షిప్ చేస్తారు అన్నారు. సార్, సండేకి సాటర్డేకి ఉన్నటువంటి తేడా నేను చెప్పేస్తాను. అంటే కొంతమంది శనివారం ఆరాధన చేస్తే మరి తప్ప, కొంతమంది ఆదివారం ఆరాధన చేస్తే తప్ప. అంటే ఆరాధన చేస్తే తప్పు కాదు, ఆరాధన చేయకపోతేనే తప్పు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆరాధన చేస్తున్నారు శనివారం ఆదివారం అని మీరు ప్రశ్నిస్తే దాని సమాధానం ఇప్పుడు నేను చెబుతున్నాను. శనివారం ఆరాధన ఏంటంటే సబాత్ డే వర్షిప్. అది
అంటే ఇంకా శనివారం చేస్తే సరిపోద్దని వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు ఈ ఆదివారం ఆరాధన ఏంటి? యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసును ఆరాధించే ఆరాధన, పునరుత్థానమైనటువంటి శుభదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? సో దానికి దీనికి డిఫరెంట్ అదనమాట. ఓకే, రైట్. ఇక మరలా మీరేం చెప్పారంటే ధనవంతులుగా పాస్టర్సే ఉంటున్నారు. మరి ధనవంతులు సూది బెత్సంలో వంటి దూరత కదా, మరి ధనవంతులు ఎలా వెళ్తారు అని చెప్పని అన్నారు. అంటే ధనం ఉంటే తప్పు కాదు సార్, ధనం ఉంటే డబ్బు ఉంటే తప్పు కాదు. డబ్బుకు దాసోహం అయితే తప్పు, డబ్బునే ప్రేమిస్తే తప్పు, డబ్బునే వెంబడిస్తే తప్పు. డబ్బును బట్టి బ్రతకకూడదు, ధనాన్ని బట్టి. ధనము ఎలా ఉంటుంది? సమస్త కీడులకు మూలం అని చెప్పాడు బైబిల్లో. కాబట్టి ధనాన్ని బట్టి బ్రతకటం కాదు, జీవము కలిగిన దేవుణ్ణి బట్టి బ్రతికితే వండర్ఫుల్ అంటన్నమాట. బిల్ గేట్స్ ఉన్నారు. సో అర్థమవుతుందా? వాళ్ళు ప్రపంచంలో డబ్బు సంపాదించారు, కానీ దేవునికి స్థానం ఇచ్చారు. డబ్బు ప్రాముఖ్యమనేది కాదు. సూదిలో కనుక బెజ్జంలో ధనవంతుడు దూరడంటే కారణం ఏంటంటే ఇతను దురాశలను బట్టి, ఇతని ఆశలను బట్టి, హద్దులేని ఆశలను బట్టి, డబ్బును బట్టి పాపంలో పడవచ్చు, డబ్బును బట్టి శోధనలో పడవచ్చు. ఇతను ఎన్నో తప్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనం ఉందని ఆ తప్పులు చేస్తే ఒక దినాన ఒంటరివాడు అయిపోతావని జీవము కలిగిన దేవుడు హెచ్చరించాడు. అదనమాట. ఓకే, రైట్. ఇక తైలాభిషేకము కొన్ని సంఘాల్లో జరుగుతుంది, కొన్ని సంఘాల్లో తైలాభిషేకాలు జరగట్లేదు అన్నారు. తైలాభిషేకం అనేది ప్రత్యేకమైనది ఏం కాదు సార్. తైలాభిషేకం అనేది ప్రత్యేకమైనది కాదు. మనం ప్రార్థన కూడికలు పెట్టుకుంటాం 3 దినాలు. చివరి రోజుల్లో అందరికి ప్రేయరాలు వేసి ప్రార్థన చేస్తాం, అదే తైలాభిషేకం. సో అది అందరూ చేస్తారు, కొందరు చేయటం అనేది కాదు, అందరూ చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఓకేనా, రైట్. ఇక స్వస్థతలు పాతకాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు రోగుల దగ్గరికి స్వస్థత చేయడానికి వెళ్ళారు సావుకులైనటువంటి వారందరూ కూడా. కానీ ఈ మధ్యకాలం మరి హాస్పిటల్లో చాలామంది అనారోగ్యంగా ఉన్నారు కదా, వారి మధ్యలోకి కూడా వెళ్ళి మరి ప్రార్థన చేసి వారందరినీ కూడా లేపొచ్చు కదా, స్వస్థత కలిగినటువంటి సావుకులని మీరు చెప్పారు. సార్, జీవము కలిగిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు సార్, ఎక్కడ ప్రార్థన చేయమంటే అక్కడ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా హాస్పిటల్ వెళ్ళి కొంతమంది రోగులకు మేము బాగుపరుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే వారిలో మారు మనస్సు ఉండదు. అర్థమవుతా? మారు మనస్సు లేదు కదా. మారు మనస్సు పొందితేనే విశ్వాసం ఉండాలి. మారు మనస్సు అంటే విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఒక కుష్ఠవాడు ఉంటాడు అడవిలో. యేసుక్రీస్తు వారు వాక్యపరిచయం చేస్తూ ఉంటారు. ఆ టైంలో కుష్ఠవాడు వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. అర్థమవుతుందా? అయితే అక్కడ జీవము కలిగిన దేవుడు వాడినటువంటి పదమే నువ్వు చెప్పినట్లే. అర్థమవుతుందా? అంటే రాజేష్ మహాశయన్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండాలి. ఆ వ్యక్తి విశ్వాసం ఉంది కాబట్టి ఆ కుష్ఠవాడైనప్పటికీ కూడా బండలలో పర్లుకుంటూ రాక్కుంటూ చేసుకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. సో ఆ టైంలో అతనికి స్వస్థత కలిగింది. ఓకేనా సార్? విశ్వాసం ఉండాలి. రెండవది, ఆ వ్యక్తికి మారు మనసు కూడా ఉండాలి. ఎస్, ఈ వ్యక్తి నన్ను బాగు చేయగలడు. మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అలాంటి ఉండదు కదా సార్. వాళ్ళు ఏదేదో నమ్ముకొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? వెళ్ళటం అంటే వీళ్ళు జరగదు సార్. 2, ఇక బల్లారాధన గురించి కూడా మాట్లాడారు. కొంతమంది ఏమో నెలకోసారి ఇస్తారు, కొంతమంది ఏమో ప్రతి వారం ఇస్తారంటారు. అంటే ఇక్కడ విశ్వాసమును బట్టి ఆనాడు అపోస్తులు ఆ రొట్టె విరుచుచు ఇంటింట చేరారు. కానీ ఈ రోజున ఇంటింట చేరట్లేదు కదా. సంఘాలు ఉన్నాయి సార్. ఈ రోజున సావుకులు ఉన్నారు, మంచి చర్చెస్ ఉన్నాయి, మంచి చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ రోజు నీళ్ళలో ఉన్నోళ్ళు ఇప్పుడు కూడా నీళ్ళలో ఉండాలంటే కలవదు ఇక్కడ. సో ఇక్కడ ఇంటింట రొట్టె విరిచేది ఈ రోజున సంఘాలలో రొట్టె విరుస్తున్నారు. అయితే కొన్నటువంటి కమ్యూనికేషన్ కొన్ని విధానాలు ఉంటాయి. అంటే నేను ప్రతిరోజు మంచిగా ఉండటానికి, నేను ఏదో చేసుకోవటానికి, ఎలాగో ఉండటానికి ప్రతి వారం బల్లిస్తే మంచిది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో ఇలా బల్ల ఇవ్వాలి, నెలకోసారి, లేకుంటే వారంకోసారి ఇవ్వాలి, లేకుంటే సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలని బైబిల్లో లేదు. విధానం ఏంటంటే కొంతమంది ప్రజలను బలపరచుటకు, కొంతమందిని స్థిరపరచుటకు, కొంతమందిని వాక్యులు ఎదిగించడానికి, నిత్యము భయపెట్టడానికి. ఓకేనా? నిత్యము భయపెట్టడానికి అంటే బాగా బ్రతకటానికి, పాపం జోలికి వెళ్లకుండా ఉండటానికి, శాపం జోలికి వెళ్లకుండా ఉండటానికి, లోకంలో పడిపోకుండా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా సార్? రైట్. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పారంటే విగ్రహారాధన కొంతమంది క్రైస్తవులు కొబ్బరికాయలు కూడా కొడతారు, కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. మరి ఈ ఆరాధన ఎక్కడి నుండి వచ్చిందని అంటారు. దీన్ని బైబిల్ ఏం చేస్తుందంటే తెలియని ఆరాధన. సరే, ఇది తెలియని ఆరాధన. యేసుక్రీస్తు వారు కూడా ఆ కాలంలో యెరూషలేములోకి వెళ్ళినప్పుడు అక్కడ గొవ్వలు, ఎద్దులు, అక్కడ ఉన్నటువంటి రూకలు మార్చేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కాలంలో కూడా మీరు చెప్పినట్లుగా పాపం చేసి పావురం కట్ చేస్తే పాపం పోయేది.
కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇది సత్యమైంది కాదని చెప్పి యేసుక్రీస్తు ఆ యొక్క మందిరంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళగొట్టేశారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్త్రీతో చెబుతూ ఉంటారు, మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారని. అర్థమవుతుందా? కాబట్టి తెలిసిన ఆరాధన ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఈ లోకము చాలామందికి గుడితనము కలిగి చేసి, క్రైస్తవులను కూడా గుడితనము కలిగి చేసి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా గుడితనము కలిగి చేసి ఈ లోకానుసారంగా కొందరిని నడిపిస్తూ ఉంది. అందులో నుండి చాలామంది బయటకు వస్తున్నటువంటి వారు కూడా ఈ రోజులో ఉన్నారు. మీకు ఫాదర్ బెర్క్మెన్స్ గారు తెలుసు అనుకుంటాను. ఆయన రోమన్ క్యాథలిక్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అంతేకాకుండా జాన్ పాక్స్ గారు ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఆ విషయాన్ని చూపిస్తూ ఇక్కడ మీకు వీలుగా ఉంటే బుక్ కూడా పరిచయం చేస్తాను. ప్రపంచ హతసాక్షులు రాసినటువంటి బుక్ రాసినటువంటి జాన్ పాక్స్ గారు. ఓకే, ఇతను కూడా రోమన్ క్యాథలికుడే, కానీ తను చాలా కష్టపడి బయటకు వచ్చాడు. అక్కడ సంఘస్థులు కూడా తనను ఎల్లగొట్టేశారు. అర్థమవుతుంది సార్? కొన్ని సిద్ధాంతాలు అలా ఉన్నాయి. అర్థమైందా? ఓకే, రైట్. ఇప్పుడు మరలా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఒక గ్రామంలో గనక 2 చర్చిలు ఉంటే, ఒక చర్చిలో ప్రోగ్రామ్ జరిగితే మరొక చర్చి వాళ్ళు పోరు సార్ అన్నారు. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఏం చేశారంటే, కొంతమంది పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది రక్షణ కోసం బాప్తీసం తీసుకుంటారు అన్నారు. ఒక ఊళ్ళో 2 సంఘాలు ఉంటాయి. ఆ 2 సంఘాలు ఉన్నవారు ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళరంటారు. ఎందుకు వెళ్ళకుండా ఉంటారని తెలుసు సార్? యూనిటీ అనేది కాదు అక్కడ. యూనిటీ కాదు అక్కడ, వాళ్ళలో పౌరుషం అనమాట. అది మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. చాలా పౌరుషం అనమాట. ఎందుకంటే ఆ సంఘంలో 100 మంది సంపాదించగలిగి ఈ రోజున ఆరాధన జరుగుతూ ఉంది. బట్ మనం కూడా 100 మంది సంపాదించుకోవాలని ఈ సంఘం ఏం చేస్తుందంటే ఆ పౌరుషం కలిగి, ఐక్యత కలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. వాళ్ళలో ఆ గొడవ గురించి కాదు అక్కడ, యూనిటీ అనేది కాదు అక్కడ. ఏం జరుగుతుందంటే ఆ సంఘంలో 100 మంది ఉన్నారు, ఈ సంఘంలో కూడా 100 మంది ఉండాలి అని వాళ్ళు సంపాదించే విషయంలో పోటీ పడుతుంటారే తప్ప వాళ్ళ మధ్యలో అలాంటివి రావు సార్. ఓకేనా? రైట్. ఇక కొంతమంది ఉన్నారు, వారి గురించి మాట్లాడారు. ఎవరంటే హిందువుల గురించి, ముస్లిమ్స్ గురించి. నేను మాట్లాడితే కొంచెం బాగోదు, నేను 2 మాటలు షార్ట్గా చెప్పేస్తాను. హిందూస్ అయితే ఏ గుడికైనా వెళ్తారు, కానీ క్రైస్తవులు మాత్రమే ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి వెళ్ళరు. ఆ చర్చి అంటే ఈ చర్చి వాళ్ళకి పడదని చెప్పేసి మాట్లాడారు. సో అది రాంగ్ సార్. ఇందాక నేను చెప్పాను కదా మీకు, బాప్తిస్మని ఎలా తీసుకుంటారో, ఎలా కంటారో అని. ఆ బాధ, ఆ పెయిన్ ఉంటుంది సార్ అందరికీ. అంటే సంఘము ఆత్మ సంబంధమైన బిడ్డలను కనాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే మీరు చెప్తున్నటువంటి పురోహితులు, మీరు చెప్తున్నటువంటి వారు ఎవరైతే గుళ్ళల్లో ఉంటారో వారు ఆ పని ఎప్పుడూ చేయరు. అర్థమైనా? ఆ పని ఎప్పుడు చేయరు. వచ్చిన వారికి మాత్రమే. వారు నిత్యరాజ్యానికి వారసులు చేయరు. ఇక్కడ నిత్యరాజ్యములకు వారసులు అవుతున్నారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నిత్యరాజ్యానికి వారసులు కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఆ తర్వాత ముస్లిమ్స్ గురించి కూడా చెప్పారు. ఏమన్నారంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా విజయవాడలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒకవేళ బాంబే వెళ్తే అక్కడ వాళ్ళకి నచ్చినటువంటి నమాజ్ సెంటర్కి వెళ్తారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి దర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారని చెప్పారు. ఓకేనా? మసీద్ దగ్గరికి వెళ్తారని. అలా వెళ్ళరు సార్ వాళ్ళు. మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. వాళ్ళలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. వాళ్ళు ఒకే మస్జిద్కి వెళ్తారు, ఆ మస్జిద్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. మన చర్చెస్కి ఎలా ఉన్నాయి అలా ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఓకేనా? రైట్. ఇక వాళ్ళు దసరా పండుగ, దీపావళి పండుగ సేమ్ యాస్టీజ్గా చేస్తారు. బట్ మనం ఈ క్రైస్తవులు అయితేనే ఇలా చేయరు అనరు సార్. అసలు పండుగలు చేసుకోవడానికి క్రైస్తవుల్లో టైం లేదు, చేసుకోకూడదు. పండుగలు అనేటివి కూడా ఎప్పుడు కొట్టివేయబడ్డాయి. ఈ క్రిస్మస్ అనేది కూడా జస్ట్ వన్ టైం, ఇయర్లో 1 టైం ప్రభువును గుర్తు చేయటానికి, ప్రపంచానికి గుర్తు చేయటానికే తప్ప పండుగలు చేసుకోవటం అంటూ క్రైస్తవ్యములో లేదు. ఓకేనా సార్? ఇక మీరు ఇంకొక మాట చెప్పారు, ఏంటంటే ఐక్యతతో కలిసి ఉండాలని. అది 100% జరుగుతూనే ఉంది. ఇంకొకటి ఏం చెప్పారంటే కానుకలను డిమాండ్ చేసే సంఘాలు అని చెప్పేసి, అది ఆ సంఘాల సేవ చేసేటటువంటి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం సార్ అది. కాబట్టి ఈ సమయంలో మరి ఈ విషయాలని మీరు చెప్పినట్టు విషయాన్ని క్లారిటీగా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. దయచేసి రాజేష్ మహాసేన గారు, మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను సార్. ఈ సమయంలో మీరు నాకు సమాధానం చెప్పగలిగితే, సో నేను కొంచెం మిమ్మల్ని అభినందించాలని ఆశపడుతున్నాను.
ఎందుకంటే మీరు వేదాలు తెలుసు అన్నారు కాబట్టి నేను మీకు ఈ ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు క్రైస్తవులు ఒక చర్చిలో వైట్ డ్రెస్లు వేసుకుంటారు, ఇంకొక చర్చిలో కలర్ డ్రెస్లు వేసుకుంటారు, ఇలా వేసుకుంటారు అలా వేసుకుంటారు అని చెప్పి అడిగారు కదా సార్. నేను అదే యొక్క దారిలో నేను మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను మీకు అడుగుతున్నాను. ఇది సమాజంలో ఎవరికి అడగను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు మమ్మల్ని అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ మీ తరపున అంటే ఇప్పుడు నేను వీకేఆర్ని అడిగితే మీరు వచ్చారు కదా, అన్న తరపున నేను వచ్చాను, ఎవరిని సమాధానం చెప్పగలిగితే సో నేను కమిట్మెంట్ అవుతాను. ఓకేనా సార్? రైట్, ఓకే సార్. జాతి వర్ణము అని హిందువుల్లో ఉంది సార్. జాతి వర్ణము అని హిందువుల్లో ఉంది. ఈ 4 తెగలు సంస్కృత పదం ఏంటంటే వర్ణము. ఈ సంస్కృతంలో ఈ మాటకి అర్థం ఏంటంటే వర్ణము అని అర్థం. అయితే మీరు ఇక్కడ దీనికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకుండా లేదు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ నేను చెప్పగలుగుతాను. బ్రాహ్మణులు అయితే తెలుపు రంగు వేసుకోవాలట. అర్థమైందా సార్? బ్రాహ్మణులు తెలుపు రంగు మాత్రమే వేసుకోవాలి. ఓకే, వీళ్ళు తెలుపు రంగు వేసుకుంటే ఏమవుతుందంట, వీళ్ళు చదువుకోవటం కానీ, బోధించటం కానీ, బలియాగం చేయటం కానీ, ఇతరులతో చేయించుట కానీ, దానాలు ఇచ్చుట కానీ ఈ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి వారికి ఇవ్వబడుతున్నాయట. వీళ్ళు నిర్వర్తించే విషయాలని చెప్పి రాశారు. ఓకేనా సార్? క్షత్రియులు ఏం చేయాలట, ఎరుపు రంగు వేసుకోవాలట. క్షత్రియులు ఎరుపు రంగు వేసుకొని సూచిస్తుందట, ఎరుపు రంగును సూచించును. బలులను ప్రారంభించుట, దానములు ఇచ్చుట, ఆయుధములను ఉపయోగించుట, ప్రజల సంపదను జీవితములను కాయుట అనే విధులు నిర్వర్తించేవారు వీళ్ళు. అయితే వైశ్యులు ఉన్నారు, వాళ్ళేమో పసుపు రంగు వేసుకుంటారట, పసుపు రంగు. సో వాళ్ళు కూడా అలాగనా వేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సూచించిన ఏంటంటే బలుల విషయంలోనూ, విధుల విషయంలోనూ, దానాలు ఇచ్చుట్లో ఇవన్నీ కూడా వాళ్ళు వ్యాపార విషయంలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారట. ఆ తర్వాత క్షూద్రులు ఉన్నారు సార్. క్షూద్రులు ఏం చేశారట, నలుపు రంగు అప్పగించారట. ఆ పైన ఉన్న వారందరికీ కూడా వీళ్ళు సేవలు చేయాలని, పనులు చేయాలని చెప్పేసి ఇలా ఉంది. అయితే క్రైస్తవ్యంలో డ్రెస్లు వేసుకుంటే పనులు చేయాలని, ఈ పని చేసేవాడు ఈ డ్రెస్ వేసుకుంటాడని మాత్రము బైబిల్ ఎక్కడ కూడా లేదు సార్. కాబట్టి నేను ఈ విషయం మీకు ఎందుకు చేశానంటే కొన్ని డిఫరెంట్ స్టైల్స్ అనేవి అందులోనే ఉంటాయి కానీ ఇందులో ఉండవని తెలియచేయడానికి చెప్పాను. సరే, ఈ సమయంలో మీ అందరూ కూడా ఈ చక్కని విలువైన సమయాన్ని నాకు ఇచ్చి మరి ఈ మాటలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ మహాసేన గారికి, మరి ప్రాముఖ్యంగా సహోదరులు వీకేఆర్ గారికి, విజయ్ కుమార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవము కలిగిన దేవుడు మీ పరిచర్యను, అలాగనే మహాసేన గారికి, రాజేష్ మహాసేన గారికి మంచి పదవులు, అలాగనే తను చేసిన పరిచర్య ఇంకా దేవుని దీవెనకరంగా ఆశీర్వదించబడును గాక. సో ఇప్పటివరకు మాట్లాడే అసలు నువ్వెవరయ్యా అని అంటారా? సో నేనైతే వరంగల్లో ఉంటాను. పాస్టర్ సోల్మన్ రాజ్, నేను జిల్లా కమిటీ చైర్మన్ని, అలాగనే BFM డైరెక్టర్గా ఇండియాలో వర్క్ చేస్తున్నాను. బెరాకర్ చర్చ్ వరంగల్. సో మేము వరంగల్ సిటీలోనే ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడైనా వరంగల్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవటానికి చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి మనం అద్దంకి రంజిత్ ఓపర్ దగ్గర కలవటానికి మీట్ అయ్యామనుకుంటా, బట్ అప్పుడు మిస్ అయ్యాను నేను. కాబట్టి మీరు చేస్తున్న ఛానల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్గా పరిచయలు ముందుకు వెళ్ళాలి, దీవించబడాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృప మీకును, అలాగనే వీకేఆర్ గారు కూడా తోడై ఉండి కృపలో వర్ధలింప చేసి నడిపించును గాక. ఆమేన్.